భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మౌలావి ఆమీర్ ఖాన్ ముక్తాతితో చర్చలు జరిపించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ముత్కాకి ఖండించినందుకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నాలను తిరస్కరించి ముత్కాకి వైఖరిని జయశంకర్ స్వాగతించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి భారత్ సహకారం కొనసాగుతుందని జయశంకర్ స్పష్టం చేశారు. ఈ చర్చలు శాంతి సహకారానికి సానుకూల సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మౌలావి అమీర్ ఖాన్ ముత్కాతితో చర్చలు జరిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ముత్కాకి ఖండించినందుకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, ఇరు దేశాల మధ్య అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నాలను తిరస్కరించారని ముత్కాకి వైఖరిని జయశంకర్ అయితే స్వాగతించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై కూడా చర్చలు జరిగాయి. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బబిత, భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం అనేది కూడా ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు. అక్కడ పౌరప్రభుత్వం అనేది కూడా అధికారం నుంచి వైదొలిగిన తర్వాత తాలిబాన్లు అక్కడ అధికారాన్ని కూడా చేపట్టారు. ప్రజల నుంచి తాలిబాన్లకు మద్దతు ఉండడంతో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క ప్రభుత్వం అనేది కూడా నడుస్తుంది. కానీ ఇటీవల కాలంలో పాకిస్తాన్ తోటి ఘర్షణలు అనేవి కూడా ఎక్కువయ్యాయి. చాలామంది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళను, దాదాపు 5,000 మంది పైగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళను అకారణంగా పాకిస్తాన్ నుంచి స్వదేశానికి కూడా పంపివేయడం జరిగింది. ఇది తాలిబాన్లలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్ తోటి సరిహద్దు ప్రాంతాన్ని కూడా కలిగి ఉంది. ముఖ్యంగా తెహ్రీకి తాలిబాన్ అనే సంస్థ పాకిస్తాన్లో దాడులను కూడా నిర్వహిస్తుంది. అంటే ముఖ్యంగా పఖ్తూన్ అనే ఏరియాలో పాకిస్తానీలను అంచివేసే విధంగా ఆ దేశ ప్రభుత్వమే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి మద్దతుగా ఈ ఉద్యమం అనేది కూడా ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం, కొత్త చరిత్ర అనేది కూడా ప్రారంభమైంది. ఇప్పటివరకు కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని భారతదేశం అధికారికంగా గుర్తించలేదు. కానీ ఇక నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వంతో స్నేహ సంబంధాలంటే కూడా కొనసాగించాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా పాకిస్తాన్ శత్రువు అయిన ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశం సత్సంబంధాలను కూడా కొనసాగిస్తుంది. వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించాలన్న ఆలోచనతో కూడా భారతదేశం వచ్చింది. అంటే ఇన్ని రోజులు కూడా పక్క దేశం యొక్క వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదన్న విధానాన్ని భారతదేశం అవలంబిస్తూ వస్తుంది. అయితే ఈ భారతదేశం యొక్క విధానాన్ని ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, టర్కీ లాంటి దేశాలు అలుసుగా తీసుకోవడం కూడా జరిగింది. దీంతో ఆయా దేశాలకు సంబంధించి ఏదైతే వైరం ఉన్న దేశాలతో భారతదేశం మిత్రత్వాన్ని నడపాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకి తోటి కీలకమైన చర్చలంటి కూడా జరిపారు. ఈ చర్చల్లో అనేక అంశాలంటి కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలన్నింటి కూడా ఆయనకు వివరించారు. అయితే భవిష్యత్తు కాలంలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క అభివృద్ధికి భారత్ తోడ్పాటు అనేది కూడా అందిస్తుంది. అదేవిధంగా భారతదేశం ఎదుర్కొనే టెర్రరిజం విషయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు అనేది కూడా ఉండాలని చెప్పేసి కూడా ఆయన కోరినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరు నేతలు కూడా భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను బలోపేతం చేసే అంశంతో పాటుగా ఇటీవల ఉగ్రవాద దాడులు, రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ చేస్తున్న కుట్ర, ఇటువంటి అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా పహల్గావ్ దాడి తర్వాత ఇటీవల ఏదైతే జరిగిన యుద్ధం ఆపరేషన్ సింధూర్ అనేది ఉందో దానికి సంబంధించిన విషయం అనేది కూడా చర్చకు రావడం జరిగింది. భారత్కు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తి స్థాయి మద్దతు అనేది కూడా ప్రకటించింది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్రికెట్ అభివృద్ధి కోసం భారతదేశం ఎనలేని కృషి అనేది కూడా చేస్తుంది. కాబట్టి ఆ దేశంలో ఇతర మౌలిక సదుపాయాలు కానీ, వైద్య సదుపాయాలు కానీ, మిగిలిన విషయాల్లో కూడా భారత్ అనేది కూడా తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి జయశంకర్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య అపనమ్మకాన్ని సృష్టించేందుకు వస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇద్దరు కూడా ఖండించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్పష్టమైన వైఖరిని జయశంకర్ స్వాగతిస్తూనే భారత్ ఎల్లప్పుడూ కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో స్నేహ సంబంధాలంటి కూడా కొనసాగి
కొనసాగించుకోవాలనుకుంటుందన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం అనేది కనుక ప్రారంభమైతే ఇది పాకిస్తాన్కు కంటో నలుసుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఇటు బలూచిస్తాన్కు మిగిలిన వాటికి కూడా మద్దతు అనేది కూడా దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది పాకిస్తాన్కు పెద్ద ఇష్యూ. అంటే కేవలం ఒక కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకునేందుకు పాకిస్తాన్ అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా కనపడుతోంది. పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలను కూడా భారత్ అవలంబిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి పనులకు భారతదేశం ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్తూనే ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటుకు సంబంధించిన నిర్మాణంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర అనేది కూడా వహించింది. అక్కడ విద్య, ఆరోగ్యంతో పాటు ఇటు ఆహారానికి సంబంధించిన రంగాల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్కు భారత్ తోడ్పాటు అందించేందుకు ముందుకు రావడం కూడా జరిగింది. ముఖ్యంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత సంబంధాలంటే కూడా కొంత ఒడిదొడుకులకు లోను కావడం జరిగింది. తిరిగి ఆ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని కూడా ఇరు దేశాలు కూడా ప్రారంభిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా 2021లో రాజ్యసభలో జయశంకర్ అప్పుడు ప్రసంగిస్తూ ఆఫ్ఘనిస్తాన్ తోటి రాజకీయ పరిష్కారం కోసం చర్చల ద్వారా మేము ప్రయత్నాలంటే కూడా చేస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ముఖ్యంగా తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశం ఆ దేశంతో సత్సంబంధాలను కూడా చాలా జాగ్రత్తగా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇటీవల దుబాయ్లో కూడా ఉన్నత స్థాయి చర్చలు ఏంటి కూడా జరిగాయి. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రభుత్వాన్ని గుర్తించడంతో పాటుగా వాళ్ళకు తోడ్పాటు అందించేందుకు కృషి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. 2024లో దుబాయ్లో దుబాయ్లో జరిగిన చర్చల్లో ఒక రూపకల్పన అనేది కూడా జరిగింది. ఇందులో ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన పునర్నిర్మాణంలో అభివృద్ధిలో భారతదేశం ఎటువంటి కీలక పాత్ర పోషించాలి, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి భారత వ్యతిరేక ఉగ్రవాదం అనేది కూడా ఉండకుండా, అదేవిధంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలకు తోడ్పాటు అనేది కూడా ఉండకుండా చేయాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం కూడా జరిగింది. ముఖ్యంగా సహకారంతో పాటు శాంతి కోసం కూడా ఇరు దేశాల మధ్య కూడా చర్చలంటి కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద కూడా ఉగ్రవాదం, అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నాలని ఇరు దేశాలు కూడా ఖండించడం ద్వారా రెండు దేశాల యొక్క సంబంధాలని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది. సో మొత్తం మీద కూడా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలన్నిటి కూడా కొత్త అధ్యాయానికి తెరదీసే అవకాశం కూడా కనపడుతోంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటిస్తోంది. సో ఈ అంశం అనేది అంతర్జాతీయ పరంగా చాలా కీలక అంశంగా కూడా మనం పరిగణించవచ్చు. సో ఆఫ్ఘనిస్తాన్ తోటి తదుపరి మరిన్ని చర్చలు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడంతో పాటుగా అక్కడ ఉన్న ఉన్నత స్థాయి వర్గాలంటి కూడా ఇండియాకు వచ్చి చర్చలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండు దేశాల మధ్య అనేక అంశాలు కూడా కీలకమైన ఒప్పందాలు అనేవి కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో రేర్ మినరల్స్ అనేవి కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా సెల్ ఫోన్కు సంబంధించిన వాటిలో బ్యాటరీలు తయారు చేసే లిథియం అనేది పెద్ద ఎత్తున నిల్వలంటి కూడా ఉన్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లతో అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా అక్కడ ఖనిజాల వెలికితీతను చేపట్టడంతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క అభివృద్ధి పునర్నిర్మాణంలో భారత్ తోట అనేది కూడా అందించే అవకాశం ఉంది. భవిత, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిరీష్.